నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. చావలేక బతుకుతున్నాను, వెళ్ళిపో. నాకు తెలుసు స్వప్న, నువ్వేదో బాధలో ఉన్నావని. 3 రోజులుగా నువ్వు బండితో కనిపించట్లేదు, అందుకే డౌట్ వచ్చింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను. నీ మనసు మారుతుందేమో అన్న ఆశతో ఉన్నవాణ్ణి. నీకోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు, నీకొచ్చిన కష్టం ఏంటి? అసలేం జరిగింది? అవన్నీ నీకెందుకు? నీ దృష్టిలో నేను ఒక గొప్ప ప్రేయస్గా నిలిచిపోయాను. ఈ జన్మకి ఆనందం చాలు. కానీ నీలాంటి వాడి ప్రేమను వదులుకున్నందుకు ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. వెళ్ళిపో, నా గురించి ఆలోచించకు. అలా వెళ్ళిపోయిన నేను ఒక షాకింగ్ న్యూస్తో మళ్ళీ స్వప్నింటికి వెళ్ళాను. ఎంత పని చేసావమ్మా? నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా అమ్మా? నేనెవరి కోసం బతకాలమ్మా? అమ్మా, 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 స్వప్న. స్వప్న, ఏం జరిగింది సార్? ఏం జరిగిందో తెలీదు. తెల్లారేసరికి నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. నన్ను వదిలిపెట్టిపోయింది. అమ్మా, స్వప్న. అమ్మా, స్వప్న. ప్రేమ ఒక మధుర భావన. అందరి అమ్మాయిలాగానే ప్రేమించిన వాడితో నా జీవితం బాగుంటుందని అనుకున్నాను. కానీ నన్ను ప్రేమించిన వాడు ఒక పెద్ద మోసగాడని తెలిసింది. వాడు ఇంకో నీచుడితో చేయి కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. వాళ్ళిద్దరూ బాలు, ఆటో డ్రైవర్ రంగా. వాళ్ళు చస్తే కానీ నా ఆత్మ శాంతించదు. చనిపోయే ముందు నేను కోరుకునేది ఒక్కటే, అది వాళ్ళిద్దరి చావు. నీ చావుకు కారణమైన వాళ్ళిద్దరినీ నేను చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను.